VS 369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. సిపిఎం పార్టీ ధర్నా. పాములపాడు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సిపిఎం పార్టీ మండల నాయకులు ఎస్ బాలయ్య అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి డి సోమన్న, ఎస్ఆర్ రమణ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్, బషీరాబాద్ కాల్పులు జరిపినప్పుడు 3 కార్యకర్తలు చనిపోవడం జరిగింది. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి వీరి రక్తము వృధా కాకుండా దాదాపు 24 సంవత్సరాల కరెంటు విద్యుత్ ఛార్జీల జోలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పెంచలేదు. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 8,163 కోట్ల రూపాయల భారం ప్రజలపైన వేయబోతోంది. మరి 11,000 కోట్ల రూపాయలు మరింత ప్రజలపైన భారం వేయడం జరుగుతోంది. వెంటనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన పిలిపిస్తే హైదరాబాద్ నడిబొడ్డున నగరంలో మరి ఆ రోజు వేలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొంటే మరి ఆ ఉద్యమకారుల పైన చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపించి ఆ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనేటువంటి కార్యకర్తలు 3 చనిపోవడం జరిగింది. ఆ 3 స్ఫూర్తి తీసుకొని ఈరోజు దాదాపు 24 సంవత్సరములు అయింది. కరెంటు విద్యుత్ ఛార్జీల జోలి ఏ ప్రభుత్వం కూడా పోలేదు. మరి 2024లో రోడ్స్ అండ్ బిల్డింగులు ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిధి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధి, రైల్వేస్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ ఇలా కేంద్రం యొక్క పరిధి. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టాలి, ఈ దేశంలో స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెడితే